V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ పెందుర్తి వద్ద ఉన్న చిన్నముసరవాడ గణేష్ నగర్లో 22వ అయ్యప్ప స్వామి దేవాలయం వార్షికోత్సవం ఘనంగా జరిగాయి. గణేష్ నగర్లో ఉన్న భక్తులు తెల్లవారుజామునే క్యూ లైన్లో వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆశీర్వచనం తీసుకున్నారు. పంచామృత అభిషేకములు, హోమం, తదుపరి అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. మన సంపాదిస్తే డబ్బు అవుతుంది. అవునా కదా? అలాగే మాటల్లో దినేష్ ఎవరు ప్రశాంత్ ఖర్చు పెట్టుకున్నామని అందరూ అనుకుంటున్నారు. ఈ పండుగలో చేమలపల్లి నేను ఖర్చు పెడతాను. ఓం శ్రీ స్వామి సమయ అయ్యప్ప స్వామి దేవాలయం 2003 జూన్ 7వ తారీఖున ప్రతిష్ఠ జరిగిందండి. అప్పటి నుంచి ఇప్పటికి 21 సంవత్సరాలు పూర్తి 22వ సంవత్సరంలో అడుగు పెడుతున్నది. ఈ సందర్భంగా కోవిలో స్వామికి ఇవాళ అభిషేకాలు ప్లస్ గణపతి అయ్యప్ప హోమం 2 కలిపి చేస్తున్నాం. అందరూ కూడా భక్తులందరూ వచ్చి 50 మంది చేస్తున్నాం. ఈ విధంగా నిజంగా 21 సంవత్సరాలు పూర్తి అవడం ఉంది. మన పెందుర్తి ఏరియాలో మొట్టమొదటి అయ్యప్ప స్వామి దేవాలయం ఇదండి. స్వామి సరే 21వ వార్షికోత్సవం 21 పూర్తి చేసుకుని 22లో అడుగు పెట్టడం జరిగింది. స్వామివారికి ఎంతో విశేషంగా ప్రాతకాలంగా సుప్రభాత సేవ మేల్కొల్పుకొని అలాగే చక్కగా అనంతరం గణపతికి, సుబ్రహ్మణ్య స్వామికి, అలాగే విశేషంగా అయ్యప్ప స్వామి వారికి విశేషంగా సుగంధ ద్రవ్యాలతో పంచామృతాలతో అభిషేకం చేయడం జరిగింది. తదనంతరం స్వామివారికి ఈరోజు విశేషంగా ఏమిటంటే గణపతి పూజతో మొదలుకొని పుణ్యాహవచనం అలాగే మండపారాధన కార్యక్రమం జరిగింది. విశేషంగా అష్టద్రవ్యాలతో లక్ష్మీ గణపతి హోమం, అలాగే స్వామివారికి విశేషంగా అయ్యప్ప స్వామివారి యొక్క మూలమంత్ర హోమం, అలాగే పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. కావున అందరూ కూడా వచ్చి పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని పాల్గొన్నారు. స్వామి సంఘాన్ని నేను గత 10 సంవత్సరాల నుంచి విశ్వవాడ అయ్యప్ప స్వామి దేవాలయం స్వామివారి దర్శనానికి వస్తూ అయ్యప్ప మాల వేసుకుంటూ స్వామివారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది. వచ్చిన దగ్గర ఒక్కసారి మొట్టమొదటి గురుస్వామి గారి చేత ఇక్కడ నేను నాలుగు వేయించుకున్న తర్వాత నా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయి. అనుకోని మార్పులు వచ్చి చాలా మంచి అభివృద్ధి కార్యక్రమం. అప్పటి నుంచి స్వామి మీద అగాఢమైన నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా స్వామి గారి ఆధ్వర్యంలో మేము దీక్షలు చేపడుతున్నాము. ఈరోజు వార్షికోత్సవాన్ని స్వామి తెలుపుగా ఈ కార్యక్రమానికి వచ్చి మేము పాల్గొన్నాము. స్వామి